అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టడం మన సాంప్రదాయం. అసలు కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు పెడితే అఖండమైనటువంటి ఐశ్వర్యం సిద్ధించడమే కాదు, మనకున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నెల రోజులు దీపాలు పెట్టడం మన ఆచారం కూడా. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేకపోతే వాళ్ళు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయినా సరే దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటూ మన శాస్త్రాలు, పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ మాసంలో శని త్రయోదశి కంటా కూడా సోమవారం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి కంటా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశి కంటే కూడా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి భాగవతం చెప్తోంది. కాబట్టి ఈ క్షీరాబ్ది ఏకాదశి, ద్వాదశి, అలాగే వచ్చే పౌర్ణమి, ఇవి ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోవద్దు. అలాగే చతుర్దశి కూడా అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ఈ రోజులలో 2 పూట్ల కూడా ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ 2 దీపారాధనలు, ఒక్కొక్క దీపంలో 3 ఒత్తులు చొప్పున వేసి గనక వెలిగిస్తే అఖండమైనటువంటి ఫలితం, అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు.